హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఎటువంటి పిండి వాడకుండా కేవలం కప్పు రవ్వతో ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. లోపల వెజ్జెస్ క్రంచీగా, పైనుంచి సాఫ్ట్గా ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. దీనినే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటాం కదా. ఈ రవ్వని ఒక అరకప్పు వరకు తీసుకోండి. మరో అరకప్పు వరకు పెరుగు తీసుకోండి. మరొక అరకప్పు వరకు వాటర్ని పోసేసుకొని ఈ రవ్వ, పెరుగు, వాటర్ మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. రవ్వ నానుతూ ఉంటుంది. ఆలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఈ పెనంలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ని కరిగించాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ని, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పు చొప్పున వేసుకోండి. మంట హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి. ఈ వెజ్జెస్ అన్నీ కూడా మనకు క్రంచీగా ఉండాలండి. అస్సలు మెత్తపడకూడదు. సో, హై ఫ్లేమ్‌లోనే 3-4 నిమిషాలు ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో మధ్యలో వెజ్జెస్‌ని కలుపుకుంటూ ఇలా టాస్ చేసుకోండి. 3-4 నిమిషాల కంటే అస్సలు ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఒరిగానో వేసుకోండి ఫ్రెండ్స్. ఒరిగానో ప్లేస్‌లో మీరు కావాలంటే మిక్స్డ్ హెర్బ్స్‌నైనా వేసుకోవచ్చు. ఈ ఒరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు. చివరిగా పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కొత్త కొత్త రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి ట్రై చేయండి. ఈ మసాలా మొత్తం కూడా ఈ వెజ్జెస్‌కి చక్కగా పట్టించాలి. ఇలా మసాలా మంచిగా పట్టించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా. రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఈ రవ్వ మొత్తాన్ని ఒక మిక్సర్ జార్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. ఇందులోనే పావు కప్పు వరకు వాటర్‌ని పోసేసుకొని, ఈ రవ్వని మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. నేను గ్రైండ్ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఒకవేళ ఈ బ్యాటర్ మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే మరొక అరకప్పు లేదా పావు కప్పు వరకు వాటర్ పోసేసుకొని కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ వెజ్జెస్‌లో ఉప్పు వేసామండి. చూసి వేసుకోండి. ఒక గుంట గరిటెతోని ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. మీరు దోస పెనమైనా పెట్టుకోవచ్చండి. ఈ పెనం కొంచెం హీట్ అవ్వాలి. మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు. పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని ఒక గరిటెడు రవ్వ మిశ్రమం పోసేసుకొని ప్యాన్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. పెనం బాగా హీట్ అయితే మనకు షీట్స్ అస్సలు రావండి. పెనం బాగా హీట్ అయితే స్టవ్ ఆపేసేసి పెనం కొంచెం హీట్ తగ్గిన తర్వాత పిండి పోసుకోండి. అప్పుడు షీట్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర దోస పెనం లేకపోతే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. మనకు షీట్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి అంటుకోకుండా. లో ఫ్లేమ్‌లో ఈ షీట్స్‌ని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసి మనం షీట్స్ వేసుకోవడం ద్వారా మనకు షీట్స్ అతుక్కోకుండా చక్కగా వస్తాయి. మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఈ ప్లేట్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ పెట్టేసేయండి. ఈ షీట్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మీ దగ్గర గనక బ్రష్ ఉంటే బ్రష్‌తో ఆయిల్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను. మరలా పెనం కొంచెం హీట్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండి పోసేసుకొని పెనమంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి. మనకు పెనం బాగా హీట్‌లో ఉంటే షీట్స్ అస్సలు రావు. సో, పెనం నార్మల్ హీట్‌లో ఉన్నప్పుడే మనం గరిటెడు పిండి పోసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే పిండి కన్సిస్టెన్సీ కూడా లూజ్‌గా ఉండాలి. అప్పుడే మనకు షీట్స్ పల్చగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అన్నిట్లని కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ షీట్‌ని కూడా మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న మరొక షీట్ మీద వేసేసేయండి. అన్ని షీట్స్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోండి. వేసేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ అప్లై చేయాలండి. లేదంటే మనకు షీట్స్ అస్సలు రావు. ఒకదానికొకటి అతుక్కపోతాయి, విరిగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి.
ఇలా షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఎంత చక్కగా ఊడొస్తున్నాయో ఆయిల్ అప్లై చేయడం వలన. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మరొక ప్లేట్ మీద కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క షీట్ మీద స్టఫింగ్ వేసుకోవాలి. ఒక షీట్ తీసుకొని ఇందులోకి 3 లేదా 4 స్పూన్ల వరకి స్టఫింగ్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఎడ్జెస్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఇటు నుంచి, అటు నుంచి ఎడ్జెస్‌ని మంచిగా క్లోజ్ చేసుకోవాలి. మీరు మరి ఎక్కువగా ప్రెషర్ ఇస్తూ క్లోజ్ చేసుకుంటే మనకు స్టఫింగ్ బయటికొచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా 4 వైపులా కూడా వీడియోలో చూయించినట్టుగా మంచిగా క్లోజ్ చేసేసేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకోండి. నేను మరొకటి కూడా చూపిస్తాను. ఒక్కొక్క షీట్ మీద ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకి స్టఫింగ్‌ని పెట్టుకుంటూ చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నైఫ్‌తోని ఇలా నేను ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. దీని వలన టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదండి. కొంచెం చూడ్డానికి బావుంటుందని నేను ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకెట్స్‌ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. మనకు చక్కగా ఫ్రై అవుతుంది. ఈ ఆయిల్ మొత్తం ప్యాన్‌కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకెట్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేయడానికి కూడా ఒక 5-6 నిమిషాలు టైం పడుతుందండి. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి. అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్‌లోనికి సర్వ్ చేసుకోవడమే. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ పాకెట్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లలకి టమాటా కెచప్‌తో ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.